వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి భోపాల్లో భిక్షాటన నిషేధించారంట. దిస్ ఈస్ ద సెకండ్ సిటీ అనమాట. మధ్యప్రదేశ్లో ఆల్రెడీ ఇండోర్లో కూడా భిక్షాటన నిషేధించారు. అంటే భిక్షం వేసినా లేకపోతే భిక్షం అడిగినా కూడా ఫైన్ అనమాట. అక్కడ సేమ్ అదే తరహాలో భోపాల్లో కూడా విధించారు అనమాట నిషేధం. భిక్షాటన చేస్తే నిషేధం విధించారు. ఎక్కడంటే మధ్యప్రదేశ్ భోపాల్. అండర్ విచ్ సెక్షన్ అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని 163. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 163 క్లాస్ 2. అయితే భోపాల్లో భిక్షాటన నిషేధించారు. భోపాల్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. రీసెంట్గా ఇదివరకు ఎక్కడ నిషేధం విధించారంటే ఇండోర్, సేమ్ మధ్యప్రదేశ్లో. అయితే ఏ సెక్షన్ కింద అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 163 క్లాస్ 2. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ స్పేస్. స్పేస్లోకి ఒక ఫ్లయింగ్ రోబోని పంపించారంట. చంద్రుడిపైకి ఫ్లయింగ్ రోబో. ఇంకా పంపలేదు, బట్ ప్లానింగ్. ఏ కంట్రీ అంటే చైనా ఈజ్ ప్లానింగ్ ఏ ఫ్లయింగ్ రోబో ఆన్ మూన్ అనమాట. చంద్రుడిపైకి ఒక ఫ్లయింగ్ రోబో పంపించాలి, లాంచ్ చేయాలని చెప్పేసి చైనా ప్లాన్ చేస్తుంది. దాని నేమ్ వచ్చేసి చాంగే 7 అనే ఒక ఫ్లయింగ్ రోబోని చంద్రుడిపైకి పంపుదామని ప్లాన్ చేస్తుంది చైనా. ఈ చాంగే 7 అనే రోబోకి 6 కాళ్ళు ఉంటాయంట. చాంగే 7 అది ఎందుకంటే చంద్రుడి పైన వాటర్ సోర్స్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ చాంగే 7 అనే ఫ్లయింగ్ రోబో వెళ్తుందంట. అయితే చంద్రుడి పైన నీటి ఆనవాళ్ళు, వాటర్ ఆనవాళ్ళు ఉన్నాయా లేదా ఆన్ సదరన్ పార్ట్ ఆఫ్ మూన్, సౌత్ పోల్ ఆఫ్ మూన్. చంద్రుడి సౌత్ పోల్ పైన ఏమైనా వాటర్ నిక్షేపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఫ్లయింగ్ రోబోని చైనా అయితే ప్లాన్ చేస్తుంది. ఆ రోబో నేమ్ వచ్చేసి చాంగే 7. అండ్ our నెక్స్ట్ న్యూస్ ఈస్ అబౌట్ ఎ కంట్రీ, బెల్జియం కంట్రీకి నూతన అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నేమ్ ఏంటో చూసుకుందాం. బెల్జియం న్యూ ప్రైమ్ మినిస్టర్. తను వచ్చేసి బార్ట్ డి వేవర్ ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బెల్జియం. నూతన ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు బెల్జియం అంటే కింగ్. అక్కడ రాజు, మనలాగా ప్రెసిడెంట్స్ అక్కడ లేరనమాట, రాజులు. కింగ్ ఫిలిపే ఏ రోజు ప్రమాణ స్వీకారం చేశారంటే ఆన్ February 3rd. ఏ కంట్రీ నూతన ప్రధానమంత్రిగా, బెల్జియంకి నూతన ప్రధానమంత్రిగా బార్ట్ డి వేవర్. కంట్రీ వచ్చేసి బెల్జియం. అతని నేము ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ యుఎన్కి యునైటెడ్ నేషన్స్కి 327 కోట్లని చెల్లించిన భారత్. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓకి కొంత అమౌంట్ చెల్లించడం జరిగిందంట ఇండియా. యుఎన్ రెగ్యులర్ బడ్జెట్లో భాగంగా ఇండియా కొంత అమౌంట్ని యుఎన్ఓకి చెల్లించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి యూనియన్ రెగ్యులర్ బడ్జెట్లో భాగంగా
ఇండియా అమౌంట్ పే చేయడం జరిగింది. ఎంత అంటే రూపీస్ 327 crores అయితే చెల్లించడం జరిగింది. ఇండియా చెల్లించడం జరిగింది. అయితే ప్రజెంట్ యుఎన్ఓకి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరంటే జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలెమెన్ యాంగ్. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు వచ్చేసి ఫిలెమెన్ యాంగ్. తను ప్రజెంట్ ఇండియాలో పర్యటిస్తున్నాడు అనమాట. ఐక్యరాజ్య సమితి యుఎన్ బాడీకి రెగ్యులర్ బడ్జెట్లో భాగంగా ఇండియా రూపీస్ 327 crores అయితే పే చేయడం జరిగింది. అయితే సకాలంలో ఈ బడ్జెట్కి రెగ్యులర్ బడ్జెట్కి అమౌంట్ పే చేసే అంటే టైంకి అమౌంట్ కట్టే లిస్ట్లో ఇండియా కూడా జాయిన్ అయిందంట. టోటల్ 35 కంట్రీస్ సకాలంలో చెల్లిస్తాయంట రెగ్యులర్ బడ్జెట్కి. సకాలంలో ఇన్ టైంలో చెల్లిస్తాయంట. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా కూడా దాంట్లో పార్ట్ ఆఫ్ ద లిస్ట్ అయింది. అంటే ఇండియాలో కూడా ఈసారి కరెక్ట్ టైంకి పే చేసింది. నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ క్షిపణులు. క్రూజ్ క్షిపణుల ఒప్పందం అంటే రష్యా ఇండియా క్రూజ్ క్షిపణులకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకున్నాయంట. క్రూజ్ క్షిపణుల కొనుగోలుకు మన ఇండియా రష్యాతో ఒప్పందం చేసుకుందంట. అంటే మనం రష్యా నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం క్రూజ్ క్షిపణులు. అవి దేనికి రిలేటెడ్ అంటే జలాంతర్గామికి. రష్యాతో ఇండియా ఒప్పందం చేసుకుందంట. అయితే ఈ క్రూజ్ క్షిపణులు మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మన జలాంతర్గామి వ్యవస్థ ఇంకా చాలా స్ట్రాంగ్గా అవుతుందని వెల్లడించారు. భారత నౌకాదళంలోని జలాంతర్గాముల పోరాట సామర్థ్యం గణనీయంగా పెరగనుందంట. ఎవరు వెల్లడించారంటే డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మినిస్టర్ రాజేష్ కుమార్ సింగ్. రీసెంట్గా మనం రష్యాతో క్రూజ్ క్షిపణుల ఇంపోర్ట్ గురించి కొనుగోలు గురించి రష్యాతో ఇండియా ఒప్పందం చేసుకోవడం జరిగింది. అయితే ఈ క్రూజ్ క్షిపణులు ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా మన నౌకాదళంలోని జలాంతర్గామి చాలా స్ట్రాంగ్గా అవుతుందంట. జలాంతర్గామి పోరాట సామర్థ్యాన్ని పెంచుకుంటుందంట. పోరాట సామర్థ్యం ఇంక్రీజ్ అవుతుందని ఎవరు వెల్లడించారంట రాజేష్ కుమార్ సింగ్. తను ఎవరంటే రక్షణ శాఖ మంత్రి, మన ఇండియా రక్షణ శాఖ మంత్రి రాజేష్ కుమార్ సింగ్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ కోకోనట్ ప్రొడక్షన్. కొబ్బరి ఉత్పత్తిలో మన ఏపీ టాప్ 4లో నిలిచిందంట స్టేట్స్ వైజ్ చూసుకుంటే. మన ఇండియాలోని స్టేట్స్ వైజ్ కంపేర్ చేస్తే కొబ్బరి ప్రొడక్షన్లో ఏపీ ఈజ్ ఇన్ 4th place. కొబ్బరి ప్రొడక్షన్లో స్టేట్ వైజ్ చూసుకుంటే ఏపీ 4th ప్లేస్లో ఉందంట. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు ఉన్నారో చూసుకుందాం. 4th ప్లేస్లో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ.
ఇవి టాప్ 3 కంట్రీస్. ఏపీ వచ్చేసి 4th ప్లేస్ దక్కడం జరిగింది. కొబ్బరి ప్రొడక్షన్లో ఇండియాలోని స్టేట్స్ వైజ్ కంపేర్ చేస్తే ఏపీ ఈజ్ ఇన్ ద 4th ప్లేస్. దాన్ని ఎవరు వెల్లడించారంటే కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. అయితే మన స్టేట్స్ వైజ్ ఇలా ఉంది. అయితే టోటల్ మన ప్రపంచంలో ఇండియా ఈజ్ ద టాప్ అంట. ఇండియా ఈజ్ ఇన్ టాప్ పొజిషన్. దేంట్లో అంటే కొబ్బరి ప్రొడక్షన్లో. దాన్ని ఎవరు వెల్లడించారు? కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. శివరాజ్ సింగ్ చౌహాన్. ద న్యూస్ ఈజ్ అబౌట్ కోకోనట్ ప్రొడక్షన్. స్టేట్స్ వైజ్ చూసుకుంటే ఏపీ ఈజ్ ఇన్ 4th ప్లేస్. మన తెలుగు స్టేట్స్ ఏపీ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. టోటల్ వరల్డ్ వైజ్ చూసుకుంటే ఇండియా ఈజ్ ఇన్ ద టాప్ పొజిషన్. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ర్యాంకింగ్స్. ఫోర్బ్స్ శక్తివంతమైన దేశాలు. ఫోర్బ్స్ ఎప్పుడు శక్తివంతమైన దేశాల లిస్ట్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్లో మన ఇండియా ర్యాంక్ ఎంత చూసుకుందాం. ఫోర్బ్స్ శక్తివంతమైన దేశాల జాబితా. మన ఇండియా పొజిషన్ ఎలా ఉంది? టాప్ 1లో ఎవరున్నారు? ఇండియా పొజిషన్ వచ్చేసి 12th ప్లేస్లో ఉంది. 12th ప్లేస్. ర్యాంకింగ్స్ అనేవి ప్రతి టాపిక్లో ర్యాంకింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ర్యాంకింగ్స్ కానీ థీమ్స్ కానీ. 12th పొజిషన్. మరి టాప్ 3 ఎవరో చూసుకున్నాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా, సెకండ్ చైనా అండ్ థర్డ్ రష్యా. ఫస్ట్ అమెరికా టాప్ 1లో శక్తివంతమైన కంట్రీస్ అంట. సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి రష్యా. మన ఇండియా టాప్ 10లో కూడా లేదు. 12th పొజిషన్. ఇండియా గోట్ 12th పొజిషన్. ఇది ఎవరు వెల్లడిస్తారంటే ఫోర్బ్స్ వెల్లడిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా ఏవైనా టాపిక్స్ మనం మిస్ అయి ఉంటే నెక్స్ట్ క్లాస్లో కలిపి చెప్తాను. థ్యాంక్ యూ.